ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ బుధవారం రాత్రికాల శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోకి వెళ్ళే ముందుగా చిన్న వచనం ఒకటి పాడి దేవుని స్తుతించుకొని దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. విశ్వాసీ నీలో నీవే విమర్శ చేసి కొనుము, విశ్వాసీ నీలో నీవే విమర్శ చేసి కొనుము, విశ్వాస పూరిత హృదయం ఉండేనో లేదో నీకు, విశ్వాస పూరిత హృదయం ఉండేనో లేదో నీకు, విశ్వాసి నీలో నీవే విమర్శ చేసి కొనుమా, మునుపున్న రీతిగానే నేడుంటినని సంసోను, మునుపున్న రీతిగానే నేడుంటినని సంసోను, తెలియలేక దేవుని విడుపు పొందెనో ఈ అంధత్వమును, తెలియలేక దేవుని విడుపు పొందెనో ఈ అంధత్వమును, విశ్వాసి నీలో నీవే విమర్శ చేసి కొనుమా, విస్తారమగు పనులెన్నో వేసికొనెను మనమార్తమ్మా, విస్తారమగు పనులెన్నో వేసికొనెను మనమార్తమ్మా, ఉత్తమ మగుదారిలో ఉన్నావో నేవో నీవు, ఉత్తమ మగుదారిలో ఉన్నావో లేవో నీవు, విశ్వాసి నీలో నీవే విమర్శ చేసి కొనుమా. పరిశుద్ధ గ్రంథములో నుండి చిన్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హబక్కూకు గ్రంథము, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయంలో 4వ వచనం చదువుకుందాం. లేక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 4 వచనాలు చదువుకుందాం. నహూము గ్రంథము తర్వాత ఉంది, పేజీ నెంబర్ 770 పేజీ. ఆయన నాకు ఏమి సెలవిచ్చును, ఆయన నాకు ఏమి సెలవిచ్చును, నా వాదము విషయమై నేనేమి చెప్పుదును, చూచుటకై నేను నా కావలి స్థలము మీదను, నేను నా కావలి స్థలం మీదను గోపురము మీదను కనిపెట్టుకొని అనుకొనగా యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము, ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చెను, దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, చదవబడిన వాక్యమును మా నిమిత్తమై ఆశీర్వదించి మహిమ మీరు పొందండి. గొప్ప దేవా, నీ పాదములకు వందనాలు. అల్పులం బలహీనులం ప్రభు,
ఈ రాత్రి వేళ ప్రభా ప్రార్థన మీ ఆత్మచేత మేము బలపరచబడి నీవు యోగ్యమైన రీతిగా మీ సన్నిధానములో ప్రార్థించులాగున మీ సహాయం అందరికీ దయచేయి. విడుచున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు పుణ్యనామందు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 4వ వచనంలో హబక్కూకు ప్రవక్త అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అసలు ఈ హబక్కూకు ప్రవక్త, హబక్కూకు అనే మాటకి కౌగలింత అని అర్థం. ఈ మొదటి అధ్యాయం అంతా మనం గమనిస్తే ఎన్నో వేదనలు ప్రవక్త యొక్క హృదయంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే నీతిమంతులు దోచబడుతున్నారు, యథార్థవంతులు దోచుకొనబడుతున్నారు, వారిని కొట్టబడుతున్నారు. దేవుని కనుదృష్టిలో మరి ఆయన కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది కదా. బాధించు వారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు అని చెప్పని మనుషులు ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులనుగా చేసితివి. వారు గాలం వేసి మానవులను అందరిని గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు అని చెప్పిన అధ్యాయంలో ఎన్నో వేదనలు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. హబక్కూకు వీటన్నిటి విషయమై నేను ఏం చేయాలా అని చెప్పని అక్కడ అంటాడు 2వ అధ్యాయంలో, నా వాదన విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదకి వెళ్ళి కనిపెట్టుకునే గోపురం మీద ఎదురు చూస్తున్నానని చెప్తున్నాడు. ప్రీతల్లి, మొన్న మిస్పా గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాం. మనందరం కూడా ప్రభు పాద సన్నిధిలో కనిపెట్టుకుని ఉండవలసిన వారమే. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, ప్రభువుకి ఆలోచన చెప్పగలిగిన మంత్రి ఎవడనూ లేడు. ఆయన కృప కొరకు ఆయన చిత్తమును కనిపెట్టుకుని ఎదురు చూడవలసినటువంటి వ్యక్తులమే కానీ నువ్వెందుకు ఇలా చేస్తున్నావని ఆయన ప్రశ్నించగలిగినటువంటి వాడు ఒక్కడు కూడా లేడని చెప్తుంది. అంతే భక్తుడు అంటాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత కనిపెట్టుకుని ఉండి ఈ 4వ వచనంలో ఆయన అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు, అసలు నీతిమంతుడు ఎవరు? పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో తెలియచేస్తున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెదుకువాడు ఎవడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యాం. అందరూ త్రోవ తప్ప. ఈ నీతి భూ సంబంధమైన నీతి దేవుని దగ్గర ఎందుకు పనికిరాదు. మనకి స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారిని గమనిస్తే, గాంధీ గారు ఆయన అనేకులైనటువంటి వ్యక్తులను తనలాగా సిద్ధపరచలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయన సిలువ దగ్గర ప్రారంభించినటువంటి నీతి కాదది. దేవుని వాక్య భాగం ఏం చెప్తుందంటే, కల్వరి సిలువ దగ్గర ఒక వ్యక్తి ప్రారంభించినటువంటి కార్యము అది లోతైనది, బలమైనదిగా ఉంటుంది. ఈ లోకంలో అనేకులు ప్రారంభించిన కార్యక్రమాలు ఆగిపోవటానికి కారణం ఏంటంటే సిలువ దగ్గర ప్రారంభించినటువంటి అనుభవం కావాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ దగ్గర విరిగి నలిగినటువంటి జీవితంతో ప్రారంభించిన నీతి వస్తుంది. అందుకనే భక్తుడు రోమాపత్రిక 3వ అధ్యాయం 24-25 వచనాలు మనం చదివితే అక్కడ రాస్తున్నాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుని వాక్యం అంటుంది, ఉచితముగానే మనం నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఇది ఎక్కడ జరుగుద్ది అని అంటే, ఎట్లా జరుగుద్ది అని ఆలోచిస్తే దేవుని వాక్యంలో 4వ అధ్యాయం 25వ వచనంలో చెప్తాడు, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడు. దేవుడు అపరాధముల నిమిత్తము తాను అప్పగింపబడ్డాడు.
మనము పాపపు శాపమంతటిని బట్టి ఆయన భరించి అప్పగింపబడి ఆయన మనలను నీతిమంతులుగా చేయటానికి ఆయన లేపబడ్డాడని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. ఇది విశ్వాసమును బట్టి కృప చేత జరిగినటువంటి కార్యం అని చెప్తుంది దేవుని యొక్క లేఖనం. విశ్వాసం. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని చెప్పన్నారు. ప్రభు దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన సన్నిధిలో నమ్మాలి. ప్రభువు పరిశుద్ధుడు, నీతిమంతుడైనటువంటి వాడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. ఈ రెండు కూడా మరి చాలా అన్యోన్యమైనటువంటి సంబంధం కలిగినవి. విశ్వాసం అనేది అవసరం. విశ్వాసంతో ప్రభువుకు అప్పగించుకున్న జీవితం కావాలి. ఆ అప్పగించుకున్నటువంటి జీవితం నుండి పొందేటువంటి విమోచన ఉందే, ఆ విమోచన ప్రభువు లేపబడుటను బట్టి మనం నీతిమంతులముగా, ఉచితముగా మనం నీతిమంతులముగా చేయబడ్డామని చెప్తుంది కృప చేత. ఈ గొప్ప కృప కలిగిన జీవిత అనుభవాన్ని మనం కాపాడుకోవాలి. ఈయన సర్వశక్తిమంతుడు. ఈ లోకంలో ఒక నీతి అనేది ఎక్కడో చోట మనుషులు చెప్పుకుంటూ ఉంటారు, కానీ అవి గంభీరముగా చెప్పుకుంటాయి పనికొస్తాయి. కానీ సిలువ దగ్గర ప్రారంభమైనటువంటి నీతి ఉందే, అది విరిగి నలిగిన కన్నీటి అనుభవంతో కూడినటువంటి నీతి. అది నిలిచి ఉండేది, అది పడగొట్టబడేది కాదు. అది అనేకులను నీతిమంతులుగా సిద్ధపరచడానికి శక్తి కలిగింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన నీతిమంతుడికి లోకానికి వచ్చి ఆయన సిలువలో బలి అయి ప్రాణం పెట్టి మన అందరి పాపముల కొరకు ఆయన అప్పగించబడి ఆయన తిరిగి లేచుటను బట్టి మన అందరిని ఉచితముగానే విశ్వాసమును బట్టి నీతిమంతులుగా చేశాడని దేవుని వాక్య భాగంలో చూస్తున్నాం. ఆ నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. హెస్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతుంటే, హెస్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం అండి. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించు నడిచిన ఎడల వాడే నిర్దోషియగును. నిజముగా వాడు బ్రతుకుతాడు. దేవుని వాక్యం చెప్తుంది. అతడు ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారం చేయువాడే ప్రాణహాని. దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొనేటువంటి వ్యక్తులముగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఈ నీతిమంతుని ఆయన బ్రతికిస్తాడు, ఆయన కాపాడుతాడు. దినాల్లో ఈ భయంకరమైనటువంటి ఈ వైరస్, ఈ కరోనా వైరస్లో ఎలా బ్రతకాలి అనేటువంటి ప్రశ్న అనేకుల యొక్క జీవితం ముందు కనిపిస్తూ ఉంది. పెద్దలకు మొదలుకుని చిన్నల వరకు కూడా ఎలా బ్రతకాలి, ఏమైపోద్ది అసలు పరిస్థితి, ఆందోళన. పిల్లరా, దేవుని స్వాస్థ్యం విషయంలో దేవునికి ఉన్న ప్రణాళిక గొప్పది. నీతిమంతుని పక్షంగా ఆయనకున్న ప్రణాళిక గొప్పది. గొప్ప సంస్కరణకర్త అయినటువంటి లూథర్ మహాశయుని ఒకసారి పట్టుకుని అరెస్ట్ చేయటానికని అరణ్యంలో 5 మనుషులు ఆయన వెంబడిస్తూ ఆయన వెతకటానికి వచ్చారట. కానీ లూథర్ భక్తులు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిశ్శబ్దముగా వారి వెనకాలే ఉన్నారు. నిబ్బరముగా ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటలని మౌనంగా వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. తర్వాత లూథర్ భక్తుడు వీరు నన్నే పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్తాకు వచ్చారని చెప్పని గమనించాడు. వారు వెళ్ళిపోయినాక అయ్యో మేము ఆయనతోనే మాట్లాడాం, కానీ మేము ఆయనని గమనించలేదు, ఆయనలో తత్తరపాటు లేదు, కలవరం లేదు. ఆయన మాటలన్నీ విని ఈ మాటలన్నీ కరెక్టే అని చెప్పని మెదలుకోకుండా వచ్చేసాం, ఆయనని మాకు తెలియలేదని చెప్పన్నారు. నీతిమంతుడు నిబ్బరమైన జీవితాన్ని జీవిస్తాడు, కలవరపడటం అనేది ఎప్పుడంటే అంతరంగంలో పాపపు స్థితి ఉన్నప్పుడు మనుషుడు కలవరపడతాడు. ఏమండి, రొమేనియా దేశంలో గొప్ప విశ్వాసం కలిగిన ఒక కంసాలి సేకరింపబడినటువంటి విషయం ఇది. ఒక కంసాలి వృద్ధ దంపతులు కొండ మీద ఉండేవారట రొమేనియా దేశంలో. వారు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు కొండ దిగలేరు, చాలా వృద్ధులు, కానీ దేవుని యందు అసంచలమైన విశ్వాసంతో వారు ప్రార్థన చేస్తున్నారు.
ఏంటి ఆ ప్రార్థన అంటే, ప్రభువా మా బ్రతుకు కాలంలో ఒక యూదునికి మేము స్వార్థను అందించాలి, నీవు ఒక యూదుని మా దగ్గరికి తీసుకురా. మేమైతే క్రిందికి వెళ్ళలేము, ఈ కొండ దిగి మళ్ళీ ఎక్కలేము, మేము వృద్ధులం, చాలా వయసు పైబడినటువంటి వ్యక్తులం, కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడానికి శక్తిమంతుడు. వారు ఒక దినాన వారు విన్నారు, ఆ గ్రామానికి ఒక యూదుడు వచ్చాడు, ఆ యూదుని ఎలా కలుసుకోవాలి, వీరేం క్రిందకి వెళ్ళలేరు, ప్రభు ఆ యూదుని నీవు పైకి తీసుకురా, మేము అతనితో మాట్లాడి అతనికి విశ్వాసమును గురించి మేము తెలియచెప్పి ఒక గ్రంథాన్ని బహుకరించాలి అని చెప్పని ప్రార్థన చేస్తున్నారంట. అనుకోకుండా ఒక రోజున ఏదో ఇల్లు వెతకటానికి ఆ యూదుడు పైకి వచ్చి ఆ వృద్ధ దంపతుల ఇంటికి వచ్చి డోర్ కొట్టారు. వెంటనే వారు లోపలికి పిలిచి, ఎవరు మీరని చెప్పి అడిగినప్పుడు, నేను ఒక యూదుడును, నాకు ఒక గృహం అవసరం, దాని కొరకని తిరుగుతూ మీ ఇంటి దగ్గరకు వచ్చి తలుపు కొట్టానన్నాడు. వెంటనే వారు పట్టరానంత ఆనందముతో కూర్చోబెట్టి వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి చెప్పినప్పుడు, నేను యూదుడును, నాకు అసలు పెద్ద ఇష్టం లేదు ఆ విషయాలు అంగీకరించడానికి అని చెప్పినా కానీ వారు అతనికి స్నాక్స్, టీ అది ఇచ్చి ఆ ప్రభువుని గురించి చెప్పి దయతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవమని చెప్పని బహుమానంగా వారు ఆ గ్రంథాన్ని ఇచ్చారు. ఆ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి చదివి, ఆ గ్రంథాన్ని చదివినప్పుడు ఆయన అనుకుంటాడు, నా దుష్ట జీవితము యేసు జీవితముతోనూ నేను పోల్చుకుంటూ ఏడుస్తూ ఉండేవాడిని, ఆయన నన్ను తన స్వకీయులలో ఒకరిగా స్వీకరించాడు అని చెప్పని తన అపవిత్రత ఆయన నీతితోనూ తనకున్న ద్వేషము ఆయన ప్రేమతోనూ పోల్చుకుంటున్నప్పుడు ఆయన ఎంతో ఏడుస్తూ పశ్చాత్తాపడి నన్ను అంగీకరించమని ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చాయట. ఇంతకు ఆయన ఎవరంటే రిచర్డ్ ఊంబ్రాండ్ అనే గొప్ప విశ్వాసపు వీరుడు. సత్యము కొరకు చిత్రహింసలు అనేటువంటి ఆ మ్యాగజైన్కి ఎడిటర్ ఆయనే దానికి సంపాదకుడు కూడా. ఆయన గురించి ఆయన గొప్ప చిత్రహింసలు అనుభవించి ప్రభు కొరకు గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిగా జీవించినటువంటి వానిగా చూస్తున్నాం. ఆ వృద్ధ దంపతులు విశ్వాసంతో కన్నీరు కార్చారు. ప్రభు దగ్గర నీవు కన్నీరు కార్చాలి. విశ్వాసాన్ని ఎప్పుడు జార విడుచుకోకూడదు. ఈ పరిస్థితులు ఏమవుతాయో, ఎటు వెళ్ళిపోతామో, మన ప్రార్థనలు ఏమవుతున్నాయో అని చెప్పని కలవరపడకూడదు. అదే ప్రభు చెప్పేటువంటిది. కలవరపడి ఉండొద్దు, నిబ్బరమైన మనసుతో ఉండాలి. లూథర్ భక్తుడు నిబ్బరమైన మనసుతో ఆ అరణ్యంలో వారితో సమాధానం చెప్పి మాట్లాడినప్పుడు వారు కొంచెం కూడా ఈయన లూథర్ గారు అని చెప్పని గుర్తుపట్టలేదు. ఆ మాటలన్నీ చక్కగా విని దాటి వెళ్ళిపోయారు. బైబిల్ వాక్య భాగం అంటుంది, మన ప్రభు మన పక్షంగా ఉండేటువంటి దేవుడు. ఆయన నీతిమంతునిగా తీర్చిదిద్దటానికే నిన్ను నన్ను ప్రేమించి కోరుకున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ చెప్పిన మాట, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు అబ్రహాము కుమారులు. నీలో విశ్వాసం అనేది ఉండాలి. రెండవది, ప్రభువుకి సంపూర్ణంగా అప్పగించుకున్న జీవితం కావాలి. చాలా మంది భక్తి కలిగినట్టు కనబడతారు. అందుకని ఒక గొప్ప దైవజనుడు అంటాడు, నీకున్నటువంటి ఆ పరిమాణమును మించి నీవు బోధ చేయాలని అనుకుంటాం అవిధేయత అని చెప్పి అంటాడు. చాలా మంది పరిశుద్ధాత్మ నా మీదికి రమ్మని చెప్పని కేకలు వేస్తారు, కానీ నీలో ఆ పరిశుద్ధతకి బేస్ లేకుండా నీవు పరిశుద్ధాత్మను కోరుకోవద్దు, అది నీకు చాలా ప్రమాదకరం అని చెప్పి ఉంటాడు. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న దినాల్లో సెలవులో వచ్చినప్పుడు ఒక సహోదరి నేను పరిచర్య చేస్తున్నాను అని చెప్పని కలిసి తన విషయాలు చెప్పుకుంటూ వచ్చి తన పరిచర్య కూడా చూడమని ఒకసారి తీసుకుని వెళితే మేము 2-3 మరి వెళ్ళి చూసాం. చూసినాక నా విషయం ప్రార్థన చేయండి,
ప్రభు ఏం చెప్తాడో, నా తల్లిదండ్రులను పెట్టుకుని నేను ఒంటరిగా ఉంటున్నాను, సేవ చేస్తున్నాను, చాలా మరి అభిషేకం ఉంది నాకు, నేను చాలా బలమైనటువంటి ఆత్మతో ప్రార్థన చేస్తాను, చీకటి శక్తులు కూడా నా ముందు నిలవు అని చెప్పుకుంటూ వచ్చినాయి. ఒక దినం అనుకోని రీతిగా ఆ దినాల్లో నేను సంపూర్ణంగా దేవుని పరిచర్యకు రాలేదు, బయటికి సేవా జీవితంకి. ఆ దినం బుధవారం ఏదో బ్యాంక్ సెలవు వస్తే నేను ఆ సెలవు దినాన్ని ఇట్లాగే బుధవారం రాత్రి అంతా కనిపెట్టి ప్రార్థన చేసి ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నాం. ఆ సహోదరు కూడా వచ్చి నా నిమిత్తం ఈ రాత్రి ప్రార్థన చేయండి, నా గురించి ప్రభు ఏం చెప్తారంటే, నాకు ఆ రాత్రి ప్రభు స్పష్టంగా తెలియచేశారు, 10 ఆజ్ఞలలో 7వ ఆజ్ఞ అయిన వ్యభిచరింపవద్దనే ఆజ్ఞ విషయంలో నేరస్తురాలేమే అని. నేను షాక్ అయ్యాను ఆ విషయాన్ని విన్నప్పుడు. సరే నేను చెప్పలేదు. ప్రొద్దునే అనుకోని రీతిగా మేము ఒక 5-6 కలిసి వెళుతుండగా నా విషయం ఏం చెప్పారో చెప్పలేదు, నాకు చెప్పారు కానీ మీతో చెప్పడానికి నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి, పర్వాలేదు నేనేం అనుకోని చెప్పమంటే, మీ స్థితి ఆ సంగతి ఏంటో నాకు తెలియదు కానీ మీ నిమిత్తం ప్రభు అయితే నాకు ఆజ్ఞలు 10 ఉన్నాయి కదా, అందులో 7వ ఆజ్ఞ వ్యభిచరించవద్దనే ఆజ్ఞ విషయంలో నీవు నేరస్తురాలు అని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. అదేంటి అలా చెప్తాం అని చెప్పి నాకు ప్రశ్న వేసింది. నాకైతే తెలీదు, మరి నాకు కూడా అర్థం కాలేదు, ఎందుకు అలా మీరు సేవ చేస్తున్నాను, నాకేదో అభిషేకం ఉంది, నేను దురాత్మ శక్తుల మీద బలంగా పోరాడతాను, ప్రార్థన చేస్తానని చెప్పారు, మరి ఎందుకు నాకు అలాగే అనిపించింది. అది అయిపోయింది. 2-3 రోజులు నా ఒక వారం జరిగింది. అనుకోని రీతిగా ఒక కార్యక్రమం నిమిత్తం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చెప్తుంది, నాకు భర్త లేరు, ఎవరు లేరు, నేను ఆ వృద్ధులైన నా తల్లిదండ్రులు పెట్టుకుని సేవ చేస్తున్నానని సేవ కూడా చూపించినారు. తీరా అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె కూడా ఆ కార్యక్రమంలో పాలిపంపులు పొందాలి, ఆమె వస్తుందని చెప్పి మేము ఆ ఇంటి దగ్గరికి వెళితే ఆమె అంది, రాత్రి ఈయన వచ్చాడు, నేను ఈ పూట రాలేనని చెప్తుంది. ఈయనెవరు, ఎవరు లేరు కదా అని చెప్పానంటే తర్వాత విషయం తెలిసింది, ఆమె ఒక వ్యక్తితో ఉంటూ ఉంది. అందుకే నేను వెంటనే అన్నా, అందుకే ప్రభు మిమ్మల్ని గురించి అన్నాడు, నీవు ఆజ్ఞల విషయంలో 7వ ఆజ్ఞ విషయంలో నీవు నేరస్తురాలు అని చెప్పని. ప్రియులుగా చాలా మంది దేవుని పరిశుద్ధమైనటువంటి నీతి విషయం దగ్గరకు వచ్చే వరకు మనం అంతరంగంలో ఎక్కడో ఓడిపోతాం. అందుకే నువ్వు భక్తుడు డిఎల్ మూడీ భక్తుడు అంటాడు, దేవుని ఆజ్ఞల విషయంలో ఒక్కొక్క దానిలో నీవు త్రాసులో కూర్చున్నప్పుడు నీవు సరిపోతున్నావో లేదో పరిశీలన చేసుకోమని చెప్పంటాడు. 10 ఆజ్ఞలు అని చెప్పని ఆయన పుస్తకం రాస్తూ, ఈ ఆజ్ఞలలో టెకేల్ బెల్సజరుని మెనే మెనే టెకేల్ ఉపార్సిస్ అని చెప్పని ప్రభు మాట్లాడినటువంటి మాటలో నీవు ఆయన త్రాసులో చూడగా తక్కువైపోయావు. సో దేవుని త్రాసు ఆయన వేయి చేసేటప్పుడు ఈ ఆజ్ఞ ఒక్కొక్క ఆజ్ఞను తీసుకుని ఆ ఆజ్ఞలో నీవు కూర్చోబెట్టి ప్రక్కన ఆజ్ఞను పెట్టి తోస్తున్నప్పుడు నువ్వు సరిపోతున్నావో లేక తక్కువైపోతున్నాయేమో. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు కొట్టివేయటానికి రాలేదని చెప్పన్నాడు దేవుడు. ఈ ఆజ్ఞలు బేసు విశ్వాస జీవితానికి. ఈ ఆజ్ఞలను మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఒక్కొక్క ఆజ్ఞ ఒక్కొక్క విషయాన్ని నువ్వు తీసుకుని ఒక్కొక్క ఆజ్ఞను త్రాసులో పెట్టి నువ్వు తూగుతున్నప్పుడు నీవు ఏ ఆజ్ఞలో తక్కువైపోతున్నావో పరిశీలన చేసుకోవలసిన వ్యక్తులముగా మనం ఉన్నాం. తల్లి, సోదరి, సోదరుడా, దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా స్వీకరిస్తామో ఈ ఆజ్ఞలు మనలను దేవుని పరిశుద్ధమైన శిలువ శక్తి దగ్గర మనలను తరచి ఆంతర్యమును పరిశుద్ధపరిచి నీతిమంతునిగా తీర్చిదిద్దటానికి నలిగిన విరిగిన హృదయముతో మనలను నింపి ఆయనకి ఇష్టలునిగా సిద్ధపరుస్తాయి. దేవుని మాటల్లో జీవం ఉంది. ఆ మాటలు ఊరికినే తెల్లకాగితం మీద రాయబడినటువంటి 4 అక్షరాలు కాదు సుమా. అందుకనే ఎస్కేల్ గ్రంథంలో రాస్తూ చెప్పాడు భక్తుడు, 33వ అధ్యాయము ఎస్కేల్ గ్రంథాన్ని మనం చదువుతుంటే అక్కడ తెలియపరుస్తున్నాడు, దేవుని ఆజ్ఞలు జీవాధారమైన కట్టడలని చెప్పంటాడు. 33వ అధ్యాయము
15వ వచనం నుండి చదువుదాం. కుదవ సొమ్మును మరలా అప్పగించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవనాధారములకు కట్టడలను అనుసరించిన యెడల అతడు మరణమునందకు అవశ్యకముగా బ్రతుకుతాడు. జీవాధారమైన కట్టడలు, దేవుని ఆజ్ఞలు. ఈ కట్టడలను ఎప్పుడైతే భయముతోను వణుకుతో నువ్వు స్వీకరిస్తావో, ఈ కట్టడలు జీవమునకు ఆధారమైనటువంటివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జీవము. అందుకే ఆ ఆజ్ఞలను ఎప్పుడైతే భయముతో తీసుకుని ఒక్కొక్క ఆజ్ఞను త్రాసులో పెట్టి నీ జీవితాన్ని నీవు వ్యయ చేసుకున్నప్పుడు, నీ బరువు ఎంతో చూసుకున్నప్పుడు నీవు సరిపోతున్నావో తక్కువైపోతున్నావో పరిశీలన చేసుకోవలసిన వ్యక్తులముగా ఉన్నావు. అందుకని మొదట మనం పాట పాడాం, విశ్వాసి నీలో నీవు పరిశీలన చేసుకో. మునుపున్న రీతిగానే ఉన్నాననుకున్నాడు సంసోను. నేను న్యాయాధిపతిని కదా, ఇశ్రాయిళ్లకు నీవు న్యాయాధిపతినిగా దేవుడు నన్ను కోరుకున్నాడు, ఎప్పటి వలే ఉన్నాననుకున్నాడు. కానీ అతని యొక్క జీవితంలో ఉన్న పరమ రహస్యాన్ని తెలియపరిచి భ్రష్టత్వానికి వెళ్ళిపోయిన సంగతిని మర్చిపోయాడు. మునుపులాగానే విరజిమ్ముకుందాం అనుకున్నాడు, కానీ యెహోవా అతని ఎడబాసినన్న సంగతి తెలియలేదు. తరువాత ఏడుస్తున్నాడు. గ్రుడ్డివాడుగా కన్నులు పెరకబడి గానుగు ఏడుస్తున్నప్పుడు ఏడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ తల్లి, ప్రియ స్నేహితుడా, సోదరి సోదరుడా, ఈ లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీవు ప్రభువుకి స్థలం ఇచ్చిన వ్యక్తివిగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. అందుకనే భక్తుడు అంటాడు, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం చదువుతుంటే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. ఆ దినమున యూదా దేశంలో జనులు కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణ దానికి ప్రాకారములుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వాని నీవు పూర్ణ శాంతి గల వానిగా పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం గొప్పది. విశ్వాసంతో కూడినటువంటి జీవితానికి దేవుడు మనం కోరుకున్నాడు. మైలవరంలో ఒకసారి ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు శనివారం బయలుదేరి సేవ కొరకు ఈ ప్రాంతానికి వస్తుండేవాడిని, ప్రకాశం జిల్లా ప్రాంతానికి. ఉదయం శనివారం ప్రొద్దున్నే మధ్యాహ్నం మరి బ్యాంక్ అవగానే బయలుదేరాలి కనుక నా పర్సు ఎంత ఎత్తికినా ఒక పైసా కూడా లేదు. నా భార్యని పిలిచానా, నీ దగ్గరే ఉన్న డబ్బులుంటే నాకు ఇవ్వు, నేను ఇట్లా మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళాలి సువార్త పనికి. నా భార్య అంది, నా జీతం ఇంకా రాలేదని చెప్పాను ఆయన నవ్వుతూ. సరే నేను ఏం చేయాలో అర్థం కాక 9 దాటింది, పెందలకాడ నేను బయలుదేరి బ్యాంక్కి వెళ్ళి సరే ఎలా వెళ్ళాలి, అకౌంట్లో డబ్బులు లేవు, జేబులో పైసలు లేవు, ఏమీ లేవు, అకౌంట్ ఉన్నాయని చెప్పి అనుకుంటా వెళ్ళాను. ఇంతలో మరి సబ్ స్టాంప్ ఒక పోస్ట్ వచ్చిందండి, కవర్స్ తీసుకొస్తే ఆ కవరు నా పేరును ఉన్న ఒక కవర్ ఎన్వలప్ను ఓపెన్ చేయగానే దానిలో ఒక పెద్ద లెటరు, దానికి 2 500 రూపాయలు పిన్ను పెట్టి ఉన్నాయి. ఆ లెటర్ చూస్తే చాలా దినాలైంది, మా సమస్యల కొరకు మీరు ప్రార్థన చేశారు, మేము ఎక్కడో దూర ప్రాంతంలో పొలం వేసుకుని మిర్చి పండిస్తాకని ఆ పొలం అక్కడ ఉన్నాము, ఇది ఒక్కరోజే ఖాళీ దొరికింది, అందుకని పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఉత్తరం రాసి ఈ అమౌంట్ పంపిస్తున్నాను అయ్యా వందనాలని చెప్పని రాసిన ఒక సహోదరి ఉత్తరం. నాకు వెంటనే కృతజ్ఞతతో కన్నీరు రాక బండి వేసుకుని ఇంటి దగ్గరికి ఇల్లు ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో మోకరించి ప్రభువుని స్తుతిస్తుంటే ఏంటి బ్యాంక్కి వెళ్ళి వెంటనే వచ్చేసారు అని చెప్పి నా భార్య అడిగితే నేను అంటున్నా, నా ప్రభువు నమ్మకస్తుడు అని రూఢిపరుచుకున్నందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి నేను తిరిగి వచ్చానని చెప్పాను. ఈ ప్రభు నమ్మకస్తుడు. నేను ఏ ప్రభు అయితే నేను ప్రేమించి పిలిచాడో,
ఏ ప్రభు అయితే నీ పాపమును కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతునిగా తీర్చిదిద్దటానికి నీ విశ్వాసమును జత చేశాడో ఆయన నమ్మకస్తుడని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. అది బలమైనటువంటి పట్టణం. ఏ రక్షణ అయితే దేవుడు నీకు నాకు అనుగ్రహించాడో ఈ రక్షణ బలమైనటువంటి పట్టణంతో కూడింది. ఈ బలమైనటువంటి పట్టణంలో మనం ఉన్నామనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఎటువంటి పరిస్థితులు చెలరేగిన ఆనాడు దానియేలు లాంటి వాళ్ళు, మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వంటి వాళ్ళు భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే చిక్కబడ్డారు. కానీ వారి చుట్టూ బలమైన పట్టణం ఉంది. ప్రాకారములు కలిగినటువంటి రక్షణ ప్రాకారం వారికి ఉంది. అందుకనే భయపడలేదు. నీకు జవాబు చెప్పాలన్న చింత కూడా మాకు లేదని చెప్పన్నారు. ఈ దినాల్లో ప్రభు బిడ్డలమైనటువంటి మనము విశ్వాసమును బట్టి బ్రతికే వ్యక్తులముగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకన్నా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు, నీ విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. దేవుని శక్తి అయి ఉన్నది. ఏమండి 16వ వచనంలో క్రిందకి రాస్తూ చివరి మాట అంటాడని, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటం కదా దేవుని శక్తి. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడని రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. విశ్వాసం, ఏ నీతి అయితే విశ్వాసమును బట్టి దేవుడు మనకు అప్పగించాడో, నేను మొదటిగానే చదివాం మనం 3వ అధ్యాయం రోమాపత్రికలో. విశ్వాసము వలన ఆయన మన పాపములను ఆయన తన మీద వేసుకుని వాటన్నిటిని శిక్షణ ఆయన భరించి ఆయన తిరిగి లేచుటను బట్టి మనందరినీ నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. మనకు స్వతహాగా నీతి లేదు. స్వతహాగా చీకటి బ్రతుకు, స్వతహాగా అనర్హులం, స్వతహాగా నీవు యోగ్యుడు కానే కాదు. నేను యోగ్యుడను కాను. మనందరం అయోగ్యులమని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. అయితే నీతిమంతుడైనటువంటి ఆయన మన అయోగ్యత అంతటిని ఆయన మీద వేసుకుని నిన్ను నన్ను కూడా తండ్రి ఎదుట తన రక్తపు శక్తిని బట్టి యోగ్యులనుగా కనపరుచుకున్నాడు. ఎంత గొప్ప మాట అండి. అయోగ్యులం, ఆయన కృప గొప్పది. గలతీ పత్రికలో గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతుంటే భక్తుడు ఇక్కడ రాస్తున్న మాటను చదువుదాం. పౌలు గారు గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రం చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఎలాగనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. నీతిమంతుడు. ఈ సమయంలో ఒక అంశం నాకు అనుభవం గుర్తు వస్తుంది. మెట్పూర్లో కరీంనగర్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రక్కన విలేజ్ బ్రాంచ్ అది బ్యాంక్కి బండి మీద ఇల్లు వస్తుండగా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఆయన గోడ మీద రాస్తున్నటువంటి వాక్యాన్ని చదువుతూ అలాగే నిలబడి ఉంటాడట. ఏంటండి చాలాసేపు బట్టి అక్కడే నిలబడి చదువుతున్నారు ఆ మాటనని ఒక ఆయన అడిగితే, ఏమండి ఇక్కడ నీతిమంతునికి ఏ ఆపద సంభవించదు అని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం అని. నేను ఏ పాపం చేయట్లేదు, నేను చాలా మంచివాడిని, నేను లంచం తీసుకోను, నా భార్య భయంకరమైన దురాత్మ శక్తులు బట్టి నెమ్మది లేదు, పిల్లలతో సతమతమైపోతున్నాం, ఆమె ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు బయలుదేరు వేములవాడ వెళ్దాం అంటుంది, అక్కడికి వెళితే ఇక్కడ కాదు హైదరాబాద్ అంటుంది, అక్కడికి వెళ్తే వరంగల్ అంటుంది, వరంగల్ కాదు నిర్మల్ అంటుంది. ఇట్లా తిప్పి 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 నెలలు ఇట్లా తిప్పాల్సి వస్తుంది. అమ్మో నేను మంట మండిపోతున్నాను, కూర్చోలేను అని ఇట్లా చేస్తూ ఉంటే భూత వైద్యుడిని ఏర్పాటు చేసుకున్నాం. ఆ భూత వైద్యుడు కూడా తాగి చచ్చిపోయాడు పోయిన నెలలో. నాకేంటి శ్రమలు, నన్ను ఏం చేయాలి అని చెప్పుని నేను పద్మశాలి కుటుంబానికి చెందిన వాడిని అని చెప్పుని వేదనతో అక్కడ నిలబడి ఉంటే
ఈ బైబిల్లో ఉన్న ఈ నీతిమంతుడిని గురించి చెప్పాలంటే దేవుని దాసులు కావాలి. బ్యాంకు నుండి ఇటు వస్తారు ఒక ఆయన శేఖర్ గారని, ఆయనతో మాట్లాడిస్తామని చెప్పని ఆయన సాయంకాలం రమ్మని చెప్పని పట్టు కూర్చోబెట్టాను. నేను ఆయనతో మాట్లాడినప్పుడు నా భార్యకి ప్రార్థన అన్నా బైబిల్ అన్నా బహు అసహ్యం అండి, అసలు దగ్గరకు కూడా రానివ్వదు. సరే అయితే నువ్వు ఒక పని చేయి, నీ స్థితి అంతటిని నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకో. బైబిల్ వాక్య భాగం చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ప్రభు ఈ మాట చెప్పారండి అని అతనితో మాట్లాడుతూ నేను ఈ వాక్య భాగాలను అతనికి తెలియపరిచాను. 17వ అధ్యాయము 30వ వచనం లేక 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వల్ల మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడనే సత్యాన్ని గురించి ఆయనతో తెలియపరిచి ఒక క్రొత్త నిబంధన గ్రంథం ఇచ్చి, నువ్వు ఇంటికి వెళ్ళి తలస్నానం చేసి నీవు ప్రభు దగ్గర నీ స్థితి అంతటిని కూడా నీవు ప్రభువుకు విరోధముగా చేసి కనిపించిన ప్రతిదాన్ని దైవత్వం అన్నదని మొక్కినటువంటి దాన్ని కన్నీటితో ఒప్పుకొని నీవు ప్రార్థన చేసుకో. నీ భార్య ఇష్టపడితే ఈ బైబిల్ గ్రంథాన్ని ఆమె తల మీద పెట్టి ప్రార్థన చెయ్యి, మేము ప్రార్థన చేస్తాం నీ కొరకు అని చెప్పాను. అద్భుతమైన దేవుడు. ఆమె ఆయన దగ్గర ఆ రాత్రి ఆ రీతిగా చేసి తెల్లారాయి చెప్పాడు. ఎప్పుడు అసలు నిద్రే పోదు, ఒక గంట కూడా నిద్రపోవటం అసంభవమైన విషయమై అట్లాంటిది రాత్రి మధ్యాహ్నం వరకు సొక్కి నిద్రపోతుంది. ఈ ప్రభు శక్తిమంతుడని నాకు అర్థమైంది, నేను ఈ ప్రభుని విడిచిపెట్టనీకనని చెప్పన్నాడు. తర్వాత ఆంకుడు బాప్తీసం తీసుకుని ప్రభునందు విశ్వాసం ఉంచి దేవునిలో నమ్మకంగా సాగుతూ దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మిగిలారు. బైబిల్ వాక్య భాగం అంటుంది, ఈ నీతిమంతుడు పరిశుద్ధులైనటువంటి ప్రభు మనల్ని నీతిమంతులుగా చేయడానికి లోకానికి వచ్చాడు. నీవు ఎవరివైనా, నీ స్థితిగతులు అంతకుముందు ఎలాంటివైనా, నీలో నీతి అనేది మృగ్యమైన పరిస్థితి అయినా నిన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దటానికి ఇష్టపడుతున్న దేవుడు. మనము దేవుని ఆజ్ఞల విషయంలో మనలను మనము పరిశుద్ధమైనటువంటి ఆయన త్రాసులోకి వెళ్ళాలి. ఈ ఆజ్ఞ విషయంలో ఒక్కొక్కటి పరిశీలన చేసుకొని నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నానా, ఈ ఆజ్ఞలలో నేను తొట్టిల్లిపోయానా అని చెప్పని మనం వెయిట్ చేసుకుని మనము తక్కువగా ఉన్నామనే సంగతిని ప్రభు దగ్గర చెప్పుకుని ఒప్పుకున్నప్పుడు ఆ నీతిమంతుడు నీ మీద ప్రకాశించి నేను నీతిమంతునిగా తీర్చిదిద్దుతాడు. ఆయన నీతి సూర్యుడు. ఆయన ప్రకాశించినప్పుడు నీలో నాలో ఉన్న చీకటంతా వెలుగుమయముగా మార్చబడటానికి శక్తి కలిగినటువంటి నీతి ఆ ప్రభు దగ్గర మాత్రమే ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరం. ఈ రక్షణ కార్యం అనేది ఉచితముగా కృపచేత కలిగేది. ఇది దేవుని కృపావరమే. కృప. మనం ఈ స్థితిలో ఉన్నా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేము. నా వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎన్నో భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్లో కనీసం చిన్న గీత కూడా పడుకోకుండా ఆయన కృపచేత నన్ను కాపాడిన కుటుంబాన్ని సజీవుల లెక్కల్లో వచ్చినటువంటి దేవునికి నేను రుణస్థుడును. అందుకనే ఎప్పుడు ఆ పాటను జ్ఞాపకం చేసుకుంటాం. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఇది ఆయన కృపావరమే. ఆయన కృపచేతనే మనం సజీవుల లెక్కల్లో ఉన్నాం.
మనకున్న బలమో, మనకున్న గొప్పతనమో, మనకున్న స్థితిగతులను బట్టి కాదని చెప్తే దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి రాత్రికాలం పరిశుద్ధ లేఖన భాగం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, నీతిమంతులనుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాడు. ఇంకా కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడని పై వచనంలో చెప్తాడు. కానీ దేవుని ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించాలి, కానీ అతడు వెనుక తీసినలా అతని యందు దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. ఈ కష్ట దినాల్లో దేవుని మందిరములు మూసివేయబడి స్వార్థ ప్రకటన దూరమైనటువంటి దినాల్లో నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? నీతిమంతుడు అయినటువంటి నీవు వెనక్కి తిరిగేటువంటి వ్యక్తివిగా అయిపోతున్నావేమో. గతంలో ఉన్నటువంటి విశ్వాసపు పరుగు నీలో తగ్గిందేమో. పరిశీలన చేసుకోవాల్సిన సమయం అని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. నీ యందు దేవుడు ఆనందించేటట్లు, బడా నమ్మకమైన మంచి దాసుడాన్ని నీవు అనిపించుకోగలిగేటట్లుగా నీ విశ్వాస జీవితం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. అందుకనే ప్రభు అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు, ఎన్నో చిక్కులు ఉన్నాయి. గాలం వేసినట్లుగా సాతాను గుచ్చి లాగుతూ ఉన్నాడు మనుషుల్ని. సమస్యలలో, శోధనలో, ఇరుకులలో, అనేకమైనటువంటి ఆర్థిక, శారీరక సంబంధమైన బలహీనతల్లోనికి. అయినను ఈ అన్నిటి విషయం ఏంటో అని చెప్పని నేను గోపురస్థలం దగ్గరికి వెళ్ళాను, వాచ్ టవర్ దగ్గరికి. నీ నా జీవితంలో ప్రార్థనా స్థలమే వాచ్ టవర్. నీ ప్రార్థనా సమయాన్ని కాపాడుకుంటున్నావా? ఈ ఖాళీగా ఇంట్లోనే ఉన్నటువంటి దినాల్లో, ఈ లాక్డౌన్ అయినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి దినాల్లో నీవు దేవునితో గడపటానికి ప్రార్థనా సమయాన్ని ఏర్పరచుకున్నావా? ఆ ప్రార్థనా సమయంలో నీవు గోపురం దగ్గరికి వెళుతున్నావని జ్ఞాపకం చేసుకో. భక్తుడైన హబక్కూకు అంటాడు, నేను గోపురం దగ్గరికి వెళ్ళి కనిపెడుతున్నాను, ప్రార్థనా గోపురం దగ్గరికి వెళ్ళి కనిపెడుతున్నాను. అంతేకాదు, నేను ఆ వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళి కనిపెడుతున్నాను. నా ప్రభు చిత్తం ఏంటి, నా నిమిత్తం ఆయన ఏం చెప్తాడు, ఆయన చెప్పిన మాటలను పలక మీద రాసుకోవాలి, వేగముగా పరిగెత్తు చదవాలని చెప్పని క్రిందకు వచ్చాయని అంటాడు. అయితే నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకుతాడు. లోకంలో ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. ప్రభు బిడ్డలమైనటువంటి మనం ఏ విశ్వాసం అయితే దేవుడు మనల్ని ప్రేమించి అప్పగించాడో, ఏ విశ్వాసం చేత ఈ రక్షణ భాగ్యాన్ని, నీతి యుక్తమైన జీవితాన్ని మనం పొందగలిగామో, ఆ విశ్వాసం మనల్ని కాపాడది, అది బ్రతికిస్తుంది. ఆ విశ్వాసమే గొప్ప కార్యాలు చేయగలిగింది. వృద్ధ దంపతులైనటువంటి వారు కొండ మీద నుంచి దిగలేము, మేము ఎవరికి వెళ్ళి స్వార్థ ప్రకటించలేము, కానీ మేము ప్రార్థనే చేస్తాం. ఒక యూదుడిని మా దగ్గరికి తీసుకురా, అయ్యా మేము అతనికి స్వార్థను చెప్పాలి. నీవు యూదా వంశంలో పుట్టావు కదా, అతన్ని ఎలాగైనా ఇక్కడికి ఒక వ్యక్తిని తీసుకురామని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక కఠినత్వంతో కూడినటువంటి, చాలా నాస్తికత్వంతో కూడినటువంటి ఒక వ్యక్తిని వారి ఇల్లు ఎత్తుక్కుంటూ వస్తున్నట్టుగా ఇంటికి వచ్చాడు. ఎవరు నువ్వు అన్నప్పుడు నేను ఒక యూదుడిని చెప్పగానే ఆశ్చర్యపడినటువంటి ఆ వృద్ధ దంపతులు అతనికి స్నాక్స్ పెట్టి యేసు ప్రభువుని గురించినటువంటి సత్యవార్తను ప్రకటించి ఆ గ్రంథాన్ని బహుకరించారు. అతనికి అంత ఇష్టం లేదు, కానీ వాళ్ళు ప్రేమతో ఇచ్చినటువంటి ఆ గ్రంథాన్ని చదివి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి, ఇది వారు కన్నీటితో ప్రార్థన చేసి ఇచ్చినటువంటి గ్రంథమేమో, ప్రతి పేజీ దేవుని యొక్క రక్త ప్రోక్షణతో నింపబడినటువంటి వచనాలుగా కనిపించినాయి. అందుకే ఆ వ్యక్తి, అయ్యో నా దుర్మార్గత, నా అపవిత్రత, నా క్రోధము, నాలో ఉన్న కసి యేసు ప్రేమతో, యేసు పరిశుద్ధతతో, యేసులో ఉన్నటువంటి దీనత్వము, తగ్గింపుతో పోల్చుకుంటే
నేను ఎంత దౌర్భాగ్యుడనని చెప్పాను అన్నిటితో ఏడ్చి గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ప్రభు కొరకు మార్చబడ్డాడు. ఆయనే రిచర్డ్ ఊంబ్రాండ్ అనబడినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి. సరే, విశ్వాసం ఎంత గొప్పదో. నువ్వు కూడా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. మరలా చెప్తున్నాను, ప్రార్థన చేయి. ఈ సమస్యలు, ఈ పరిస్థితులన్నిటిని చక్కదిద్దబట్టడానికి ప్రార్థనా జీవితం ఒక్కటే శరణం. ఈ ప్రభు పాదాల దగ్గర నీరు కార్చుదాం. ఈ రాత్రి మాటలు వినుచున్న ప్రియ తల్లి సోదరి, ఏదోలే కాలక్షేపానికి పెట్టాం విన్నాం అనుకున్నట్లు కాక, పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితంలో ప్రతి సమస్యను ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళి విడువక మరొక ప్రార్థన చేయి. దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. విశ్వాసమును బట్టి నీతియుక్తమైన జీవితాన్ని జీవించి బ్రతికానని చెప్పని నీవు సాక్ష్యం ఇస్తావు. అట్టి కృప సర్వశక్తిమంతుడైన దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ పాదాలకు వందనాలు. ఈ రాత్రి నీ సన్నిధానములో ప్రభువా తెలియచేయబడిన ఈ చిన్న వర్తమానమును బట్టి నీ పాదాలకు వందనాలు. విశ్వాసం ఎంత గొప్పది నాయన. విశ్వాసం నిబ్బరమైన జీవితంతో నడిపిస్తుంది నాయన. అందుకని లోతరు భక్తుడు విశ్వాసమును బట్టి నిబ్బరమైన మనసుతో ఉండి ప్రభువు నాడు నా పక్షంగా అని చెప్పని ధైర్యంతో నడిచాడు కనుకనే శత్రువు లేని వారు ఇంత నిబ్బరంగా ఉన్నాడు ఈయన ఎవరో అనుకుని వెళ్ళిపోయారు. విశ్వాసముతో పట్టుదల కలిగి ప్రార్థన చేశారు వృద్ధ దంపతులు. గొప్ప విలువైనటువంటి ఆత్మను దేవుని కొరకు పట్టుకుని దేవుని కొరకు నాయన స్థిరపరచగలిగారు నాయన. మా జీవితాల్లో కూడా అట్టి విశ్వాసంతో కూడిన స్థిర ప్రార్థన దయచేయి. మా మటుకు మేము కూడా మా విశ్వాసము, మా నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జారవిడుచుకొనకుండా పట్టుదల కలిగి నూతనమైన ఉత్సాహముతో, నూతన ప్రేరణతో మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబట్టకు సహాయం చేసి పెట్టండి. ఎదురాడే అంధకార శక్తులను బంధించు నాయన. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచమంతా అలమటిస్తూ ఉండగా దేవా కృపతో జ్ఞాపకం చేసుకో. మా దేశాధినేతలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మా కొరకు నాయన అహర్నిశలు పరిచర్య చేస్తున్న, సేవ చేస్తున్నటువంటి దేవా వారిని ఆశీర్వదించి దీవించి మంచి ఆరోగ్యాలు దయచి ఈ కోవిడ్-19లో సఫరవుతున్న ప్రతి బిడ్డకు స్వస్థత దయచి ఈ గొప్ప విడుదలను గ్రహించి మహిమ పొందండి. దేవ కనికరించి మా ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాలని, ఇండియా దేశమంతటిని, ప్రపంచ దేశాలన్నిటి పట్ల నీ కృపను కనపరచు నాయన. నీ గొప్ప వివేకంతో కూడిన మీ ఆత్మలని దేవ అధికారులకు దయచేసి మహిమ పొందమని దేవ క్రైస్తవ సమాజాన్ని కృపలో జ్ఞాపకం చేసుకో. దైవజనులు, విశ్వాసుల కుటుంబాలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నా. ఎందరో కన్నీటితో నీ వైపు చూస్తుండగా మేలు చేయండి. మీ గొప్ప కార్యాలు చేసి మా జీవితాలను ప్రభువా మీ ఎదుట కనపరిచి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని యేసయ్య సర్వశక్తి గల నామంలో ప్రార్థించి స్తుతించి మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక.